హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ స్వాగతం ఫ్రెండ్స్. వాట్ ఏ డే ఫ్రెండ్స్. సో మ్యాసివ్ ఫాల్ అనేది రావడం జరిగింది. అండ్ ఎవరైతే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో మీకు తెలుసు అనమాట అండి. ఎస్పెషల్లీ నిన్న లైవ్ స్ట్రీమ్లో నేను క్లియర్గా చెప్పడం జరిగిందనమాట అండి. ఎనీథింగ్ ఒకవేళ 300 బిలో వస్తే కనుక మార్కెట్ మాత్రం చాలా సివియర్గా పనిష్ చేయడం జరుగుతుందని క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇంకోటి కూడా చెప్పానమాట అండి, వాల్యుయేషన్స్ పరంగా ఇవన్నీ చూస్తే కనుక సో ఏదైనా ఒక 10, 15, 20% ఏదైనా ఒక ఫాల్ వచ్చిందనుకోండి, ఇట్స్ గోయింగ్ టు బి ఏ గోల్డెన్ ఆపర్చునిటీ అని కూడా అది కూడా నేను చెప్పడం జరిగింది కదా. సో అయితే ఈరోజు నేను ఆల్రెడీ ప్రీవియస్గా క్యాష్ లెవెల్ చాలా రైజ్ చేసుకున్నాను అని చెప్పాను కదండి. ఈరోజు ఇంకా క్యాష్ లెవెల్ నేను రైజ్ చేయడం జరిగిందనమాట. ఇంకా ఒక 20% బయటకు వచ్చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఐ స్టార్టెడ్ అక్యుములేటింగ్ ఈటీఎఫ్స్ అండి, రైట్? లైక్ బ్యాంక్ బీస్ కానీ నిఫ్టీ బీస్ కానీ వాంట్ టు అక్యుములేట్ అనమాట అండి. సో ఎందుకంటే ఇండివిజువల్ స్టాక్లో వీ హ్యావ్ ద రిస్క్, రైట్? సో ఇండివిజువల్ స్టాక్లో ప్రైస్ ఎరోషన్స్ అవి ఉంటాయి. ఒకవేళ అది రికవర్ అవ్వచ్చు, రికవర్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు ఫ్యూచర్ గవర్నమెంట్ ఎలా ఉంటుంది, ఏంటి పరిస్థితి అంతా స్టిల్ కౌంటింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ కదా. అంతా అయోమయ పరిస్థితి లాగా ఉందన్నమాట. హంగ్ పార్లమెంట్ వస్తుందని ఒకే ఒక రైట్ ఎగ్జిట్ పోల్ ఈ టైప్ ఆఫ్ టఫ్గా ఉండొచ్చు అని చెప్పింది. మిగతా 90% అందరూ ఫెయిల్ అయిపోయారు. ఎవరైతే ఒక ఎగ్జిట్ పోలు సో ఇలాంటి హంగర్ కొంచెం ఈ టైప్ ఆఫ్ టఫ్ సిచ్యువేషన్ వచ్చి పాసిబిలిటీ ఉందని ఇచ్చారో వాళ్ళ ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది. మన స్టేట్లో మీరు చూస్తే కనుక ఒకే ఒక ఆయన మాత్రం ఆపోజిట్గా ఇచ్చాడు. సో ఆయన తప్ప మిగతా వాళ్ళందరూ ఏదైతే ఇచ్చారో అదే కరెక్ట్ అయింది. స్టేట్ సంబంధించినంత వరకు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు, సెంట్రల్ సంబంధించినంత వరకు మాత్రం ఆపోజిట్ అవ్విందండి, రైట్? సో అందువల్ల ఏంటంటే 100% ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. అది ఎలక్షన్ అవుట్కమ్ అవ్వచ్చు, మార్కెట్ అన్న అవ్వచ్చు అనమాట అండి. సో మ్యాసివ్ ఫాల్ అనమాట అండి, ఇలాంటి సివియర్ ఫాల్, రైట్? అయితే నిన్న మనం అనుకోవడం జరిగింది ఎలక్షన్ అవుట్కమ్ బట్టి, కౌంటింగ్ బట్టి ఏమాత్రం 300 దాటకపోతే మార్కెట్ సివియర్గా రియాక్ట్ అవుతుందని మనం అనుకోవడం జరిగింది. సో ఇట్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట అండి. మంచి కరెక్షన్, ఒక డీసెంట్ కరెక్షన్ అనేది మన మార్కెట్లో విట్నెస్ చేసాం. 6% ఆల్మోస్ట్ సర్క్యూట్ పడిపోద్దేమో 10% లెవెల్కి వెళ్ళిపోతుందేమో అన్నట్టుగా సో అనిపించింది అనమాట అండి. సో 21,300 లెవెల్ కూడా టెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. 21,300 లెవెల్ అనేది టెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి పెద్ద క్యాండిల్ ఎంతమంది చూసారో చాట్ కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్, రైట్? బిగ్గెస్ట్ ఎవర్ క్యాండిల్ కింద మనం చూడొచ్చు అనమాట. రీసెంట్ టైంలో అంతా కూడా ఇంత ఫ్రీ క్యాండిల్ ఎయిదర్ డైరెక్షన్లో ఎక్కడా రాలేదు, రైట్? నౌ ఇట్ బికమ్స్ నార్మల్సీ అనమాట. ఇలాంటి క్యాండిల్స్ మన ఫ్యూచర్లో చూడబోతున్నాం. గెట్ రెడీ ఫర్ దాట్, రైట్? సో మేబీ వీక్లీ టైం ఫ్రేమ్లో అది కూడా ఇంత పెద్ద సింగిల్ లార్జ్ క్యాండిల్ అనేది వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా ఎప్పుడు చూడలేదండి. ఈవెన్ 2020 ఫాల్లో కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. అప్పుడు కొంచెం అలాంటి క్యాండిల్స్ అంత అన్ని పాయింట్స్ పడిపోవడం అనేది చూసి ఉండొచ్చు అనమాట. 1400, 1500, 1600 పాయింట్లు, రైట్? అండ్ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఫ్రెండ్స్, 100 ఏదైనా ప్రైస్ ఉన్నది 20% పెరిగితే 120 అవుతుంది. బట్ 120ది 20% పడితే అది 100 అవ్వదు అని చాలాసార్లు నేను చెప్పడం జరిగింది కదా, రైట్? అది 100 కంటే తక్కువ ఉంటుంది. ఎందుకంటే హయ్యర్ వాల్యూ దగ్గర సేమ్ పర్సంటేజ్ ఫాల్ వస్తే అది వాల్యూ అనేది ఖచ్చితంగా ఇంకా తక్కువ ఉంటుంది. సో హయ్యర్ నుంచి ఆ పర్సంటేజ్ ఫాల్ వచ్చిందంటే ఈ విధంగా ఉంటుంది అనమాట అండి. మీరు చూస్తే కనుక గత ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, రైట్? 4 నెలల ప్రైజ్ యాక్షన్ అనమాట అండి. ఇది కంప్లీట్ 4 months ప్రైజ్ యాక్షన్ ఒక్క క్యాండిల్లో వైప్అవుట్ అయిపోయిందండి, రైట్? సో అది కూడా మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో రియల్గా మీకు నేను చెప్పింది గుర్తొస్తే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక్క రోజులో సెంటిమెంట్ మొత్తం మారిపోతుంది. 1 డేలో మార్కెట్ యొక్క సెంటిమెంట్ స్ట్రక్చర్ మారిపోతుంది అని నేను చెప్పడం జరిగింది. నిన్న మన లైవ్ స్ట్రీమ్ కూడా తమ్మనేలు విల్ ఈ లెవెల్స్ సస్టైన్ అవుతాయా, రైట్? అండ్ ఈ గ్యాప్ ఫిల్ అవుతుంది అని నిన్న యూట్యూబ్ షార్ట్స్ కూడా నిన్న వీడియో నుంచి తీసుకొని నేను షేర్ చేయడం జరిగిందనమాట అండి. బట్ వాల్యుయేషన్స్ పరంగా ఇండియాలో కొంచెం మనం ఓకే, బట్ రిలేటివ్గా కంపారిజన్ చేస్తే కొంతమంది ఫారిన్ ఇన్వెస్టర్స్ యొక్క ఇంటర్వ్యూస్ అవి మీరు టీవీలో చూస్తే కనుక ఇండియా కొంచెం హయ్యర్ వాల్యుయేషన్లో ఉంది, రైట్? నో డౌట్. ఎందుకంటే కరెంట్ గ్రోత్కి ఇంకా కొంచెం పొటెన్షియల్ ఉంది, ఇంకా గ్రోత్ ఛాన్స్ కొంచెం ఉండొచ్చు. బట్ కానీ నేను చెప్పాను, చాలాసార్లు చెప్తా ఉంటాను కదా, ఫారిన్ ఇన్వెస్టర్స్ యాజ్ ఎ హోల్ చూస్తే ఏషియాలో మనం ఒక మార్కెట్ మాత్రం, ఇంకా దే హ్యావ్ అదర్ ఆప్షన్స్ కదా, లైక్ చైనా కానివ్వండి, సింగపూర్, అదర్ ఆప్షన్స్ ఉంటాయి కదా. అందులో చూసుకుంటే రిలేటివ్గా మన మార్కెట్స్ కొంచెం హయ్యర్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి కాబట్టి ఎఫ్ఐఎస్ ఆల్రెడీ చాలా మంది తీసుకెళ్ళిపోవడం జరిగిందనమాట అండి. అండ్ ఒక అనలిస్ట్ అయితే చెప్పడం జరిగింది, ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ న్యూ బేర్ మార్కెట్, రైట్? ఒక అతనే కొంచెం ఆపోజిట్గా చెప్పాడు. నేను ఎలాగైతే ఆపోజిట్గా చెప్పానో చాలామంది యూట్యూబ్ ఛానల్స్
ఇంకా పెరిగిపోద్ది, ఇంకా అద్భుతం, ఇంకా 25,000 అయిపోద్ది, 30,000 అయిపోద్ది, రైట్? సో, ఇలాగ ఇంకా చాలామంది చెప్పడం జరిగిందనమాట అండి. బట్ కానీ ఫ్యాక్ట్స్ ఎప్పుడైతే ఉన్నాయో మార్కెట్ క్యాప్ టు జీడీపీ రేషియో, పీఈ మల్టిపుల్స్, రైట్? ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ కొంచెం ఆల్రెడీ మార్కెట్ ఓవర్ హీట్‌లో ఉందని ఇండికేట్ చేస్తుంది అని చెప్పి మనం అనుకోవడం జరిగిందా లేదా? రైట్? ఓకే. సో, మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. అది రియాక్షన్ అల్టిమేట్‌గా రియాలిటీ అనేది మీరు ఇక్కడ చూడొచ్చనమాట. అండ్ ఒకవేళ గనక స్టేబుల్ గవర్నమెంట్ లేకపోతే రియాక్షన్ సివియర్‌గా ఉంటది అని కూడా నేను చెప్పడం జరిగింది. అండ్ ఇంకా స్టిల్ కౌంటింగ్ అవుతుందండి. ఒకవేళ ఒక 20 సీట్లు, 10 సీట్లు అటు ఇటు గాని అవ్విందంటే మార్కెట్‌లో సివియర్ సెల్లింగ్ అనేది రేపు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటదనమాట అండి. సో, ఈవెన్ హూ నోస్, రైట్? 20,000 సైకలాజికల్ మార్క్ లెవెల్ కూడా టెస్ట్ అయినా మనం ఆశ్చర్యపోకలేదు కమింగ్ వీక్ 10 డేస్ టైంలో. ఓకే. సో, అలా కాదు కొంచెం ఎనీహౌ ఎట్టకేలకి రైట్? సో, గవర్నమెంట్ ఫార్మ్ చేయగలిగింది. ఎనీహౌ ఇట్స్ ఎ కోయలేషన్ గవర్నమెంట్. సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద ఏ పార్టీ అవతరించలేదనే మీరు ప్రెజెంట్ పోల్స్ బట్టి అనిపిస్తుందనమాట అండి. ఓకే. సో ఫార్ ఆల్మోస్ట్ 80% అయిపోయినట్టే కదా! ఒక 3 అవర్స్‌లో కంక్లూజన్ వచ్చేస్తది కదండీ! రైట్? సో, అందువల్ల ఏంటంటే సో, మార్కెట్ అయితే మాత్రం సో, చాలా సివియర్‌గా పనిష్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అండి. సో, ఓటర్స్ ఆ పర్టిక్యులర్ పర్సన్స్‌కి, ఆ పర్టిక్యులర్ పార్టీస్‌కి చాలా మీకు సెట్ బ్యాక్ కింద మనం చూడొచ్చనమాట అండి. రైట్? సో, ఇది చూస్తే గనక సో, నిఫ్టీ యొక్క ఫాల్ ఇదనమాట అండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సివియర్ ఫాల్ అనమాట అండి. గత 6 నెలల 4, 5 నెలల ప్రైస్ యాక్షన్ అంతా కూడా ఇలాంటి క్యాండిల్ ఎవరు చూసుండరు. 50,700 నుంచి 46,000, రైట్? సో, కెన్ యూ ఇమాజిన్ ఫ్రెండ్స్? అంటే చూడొచ్చనమాట అండి. ఇంత మ్యాసివ్ ఫాల్ బ్యాంక్ నిఫ్టీ అనేది పడిపోవడం జరిగిందనమాట అండి. సివియర్ ఫాల్, రైట్? సో, 4,000 పాయింట్స్ క్యాండిల్ అనమాట అండి. ఇది 4,000 పాయింట్లు అనమాట. యాక్చువల్‌గా 5,000 ఇంకా చాలా వెళ్ళిపోయిందనమాట. 4,500, 4,400 ఆ లెవెల్ నుంచి రికవర్ అయితే వచ్చిందనమాట అండి. సో, ఓవరాల్‌గా ఇట్స్ 8% డౌన్ అండి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఇట్స్ ఏ గ్రాబ్ ఆపర్చునిటీ నా దృష్టిలో అయితే మాత్రం ఒక మంచి అవకాశం కింద నేను అనుకుంటున్నాను అనమాట అండి. ఒకవేళ కనుక సో, 43,000 లెవెల్స్‌కి, 44,000 లెవెల్స్‌కి సో, అలాగేదన్నా వస్తే కనుక కమింగ్ డేస్‌లో నేను అవకాశాన్ని డెఫినెట్‌గా అందిపుచ్చుకుంటాను అనమాట అండి. అందులో క్వెషనే లేదు. ఈ ఫాల్ గురించి ఐ హావ్ బీన్ వెయిటింగ్ అనమాట అండి. రైట్? అండ్ కమింగ్ టు ఇన్‌స్టిట్యూషన్స్, ఇది నిన్నటి డేటా అనమాట అండి. ఇంకా అప్డేట్ అవ్వలేదు. రైట్? సో, కౌంటింగ్ అయిపోయింది. అంతా వచ్చేసింది కానీ ఎఫ్ఐ డేటా ఇంకా రాలేదనమాట అండి. యాక్చువల్‌గా ఎఫ్ఐఐస్ రైట్ సెల్లింగ్ చేసినట్టుగా లేదు అన్నట్టుగా టీవీలో ఇందాక జస్ట్ నేను చూడడం జరిగిందనమాట. బట్ ఫైనల్ ఫిగర్స్ ఎట్ టు రిలీజ్. ఇంకా ఫిగర్స్ అయితే బయటికి రాలేదనమాట అండి. రైట్? అండ్ అడ్వాన్స్ డిక్లైన్ అయితే ఇంకా సినారియో రివర్స్ అయిపోయింది కదా! సో, నిఫ్టీ 500లో 467 కంపెనీలు పడిపోవడం జరిగింది. నిఫ్టీ 50లో 42 స్టాక్స్ పడిపోవడం జరిగింది. కంప్లీట్ సెంటిమెంట్ ఇప్పుడు బేరిష్ కింద మారిపోవడం జరిగింది. అండ్ ఈ బేరిష్‌నెస్ కంటిన్యూ అవుతుంది. అండ్ గవర్నమెంట్ ఏదో రకంగా ఫార్మ్ చేయగలిగితే కొంచెం కన్సాలిడేషన్, స్టెబిలైజ్ అవ్వి మళ్ళీ ఒక రికవరీ రావచ్చనమాట అండి. బట్ కానీ సో, ఇప్పుడు కూడా ఏం చెప్తుంటారంటే బుల్ క్లైమ్స్ బై స్టైర్ కేస్ అండ్ బేర్ జంప్స్ ఔట్ ఆఫ్ విండో అంటారన్నమాట అండి. రైట్? బుల్ మార్కెట్ ఎప్పుడు కూడా ఈ విధంగా ఉంటదనమాట అండి. జాగ్రత్తగా. సో, బట్ బేర్ మార్కెట్ వచ్చినప్పుడు మాస్ సైకాలజీ, మాస్ ఎమోషన్స్ ముందర రియాక్షన్స్ ఈ విధంగా ఉంటాయన్నమాట అండి. సో, మ్యాసివ్ ఫాల్ అనేది మనం మార్కెట్‌లో విట్నెస్ చేయడం జరిగింది కదా! సో, అందువల్ల క్యాష్ ఈజ్ కింగ్ ఫ్రెండ్స్. ఎవరి దగ్గర అయితే క్యాష్ ఉంటదో ఇది ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. రైట్? సో, ఐ యామ్ ద కింగ్, రైట్? సో, క్యాష్ ఉంది కాబట్టి నౌ ఐ యామ్ రెడీ టు గో ఫర్ బాటమ్ ఫిషింగ్ అండ్ సమ్ వాల్యూ బయింగ్ చేయడానికి మంచి ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది కాబట్టి ఐ విల్ బి యుటిలైజింగ్ దిస్ ఆపర్చునిటీ అనమాట అండి. రైట్? అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్, ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫార్మ్ చేసిందో చూడాల్సిన పని లేదు. అక్రాస్ ద స్ట్రీట్ మొత్తం అన్నీ పడిపోవడం జరిగింది. ఎక్సెప్ట్ వన్ అండ్ ఓన్లీ సెక్టర్, దట్ ఈస్ ఎఫ్ఎంసీజీ అనమాట అండి. సో, ఎందుకంటే మీకు తెలుసు కదా కన్జంప్షన్ బేస్డ్ అండ్ ఫ్యూచర్‌లో కనుక గవర్నమెంట్ యాక్చువల్‌గా ఫుల్ మెజారిటీ కనుక వచ్చుంటే క్యాపిటల్ గెయిన్స్ పెంచడానికి ఇలాంటి న్యూస్‌లు అవి రావడం జరిగాయి. ఇప్పుడు కొంచెం పాపులిస్ట్ అంటే ప్రజాదరణ పొందాల్సిన అవసరం ఉంది. లేదంటే ముందు ఇంకా మొట్టికాయలు పడతాయని ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుందో ఆ గవర్నమెంట్ కొంచెం పాపులిస్ట్ బడ్జెట్ అంటే కన్జంప్షన్ బేస్డ్ బడ్జెట్ ఉండొచ్చు. ఇలా కొంత అనలిస్టుల ప్రిడిక్షన్ ఉందన్నమాట అండి. అందువల్ల కన్జంప్షన్ పెరుగుతుంది కాబట్టి పీపుల్‌కి మనీ కొంచెం వచ్చేలాగా రిఫార్మ్స్ ఇలాంటివి కొంచెం రైట్? సో, ఈ పరిస్థితులు ఉంటాయి కాబట్టి సో, ఆ సెక్టర్ ప్లస్ బీయింగ్ డిఫెన్సివ్ కింద కూడా కన్సిడర్ చేస్తారు కదా! ఎఫ్ఎంసీజీ అనేది ఎప్పుడు కూడా స్టేబుల్ రిటర్న్స్ కదా! సో, అందువల్ల అది ఒకటే సెక్టర్ వరస్ట్ వచ్చి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అండి. ఎందుకంటే
ఒక మానియా, మోడీ మానియా లాగా. సో పిఎస్యూస్కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ దే డిడ్ వెరీ వెల్ అనమాట అండి. రీసెంట్ పాస్ట్ 2 టర్మ్స్లో చాలా వండర్ఫుల్గా పెర్ఫామ్ అయితే చేయడం జరిగింది కదా. సో అందువల్ల ఇట్ వాజ్ అ ట్రెమెండస్ ర్యాలీ యాక్చువల్లీ. బట్ కానీ అందులో ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది కంప్లీట్ పీపుల్ హ్యావ్ టేకెన్ అవుట్ ఆఫ్ ద మనీ, అవుట్ ఆఫ్ ద టేబుల్ అనమాట అండి. బట్ కానీ ఆల్రెడీ మన ముందే తీసేయడం జరిగిందని మీ అందరికీ తెలుసు. నేను ఐ హ్యావ్ బీన్ అప్డేటింగ్ యూ గైస్. మీ అందరికీ కూడా నేను ముందే ఆల్రెడీ షేర్ చేస్తా రావడం జరిగింది. అండ్ ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ ద డౌన్ సైడ్ యాక్చువల్గా. కొన్ని స్ట్రాటజీస్ కూడా కిందకి పడితేనే సో మంచి బెనిఫిట్ వచ్చేలాగా నేను డిజైన్ చేసుకున్నాను అనమాట అండి. పైకి ఎంత వెళ్ళిపోయినా జీరో లాస్, బట్ కిందకు వస్తే మాత్రం ఐ విల్ బీ మేకింగ్ వెరీ గుడ్ మనీ. ఆ టైప్ స్ట్రాటజీస్ నేను డిప్లాయ్ చేయడం జరిగింది. నౌ మై ప్లాన్ వర్క్డ్ వెల్ అనమాట అండి. రైట్, ఓకే. అండ్ ఇంట్రాడేలో ఆల్సో ఐ మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి. సో మార్కెట్ గేమ్ ట్రెమెండస్ ట్రెండింగ్ మూవ్స్, ఫాలో అప్ మూవ్స్ వచ్చాయి కాబట్టి, డైరెక్షనల్ మూవ్ వచ్చింది కాబట్టి ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. రైట్, ఎందుకంటే ఇట్ వాజ్ మిస్సింగ్ చాలా కాలంగా. అది లేదు కదా మార్కెట్లో. మీరు చూస్తే చాలా కాలంగా ఇలాంటి మూవ్స్ అనేవి లేవన్నమాట అండి. రైట్, సో అది మీరు ఇక్కడ క్లియర్గా విజిబుల్గా చూడవచ్చు అన్నమాట అండి. రైట్, ఓకే. అండ్ లెట్ మీ హ్యావ్ ఎ లుక్ ఎట్ గ్లోబల్ ఇండిసెస్. రైట్, ఓకే. సో గ్లోబల్ ఇండిసెస్ ఒకసారి ఎలా ఉన్నాయో చూసేద్దాం ఫ్రెండ్స్. గ్లోబల్ ఇండిసెస్ మనం డిస్కస్ చేయాలి కదా. లెట్ us డిస్కస్ అబౌట్ గ్లోబల్ ఇండిసెస్. ఓకే, సో గ్లోబల్ ఇండిసెస్ ఇప్పుడు ప్రజెంట్ ఇంకా దీని ఇంపాక్ట్ ఏమీ మన మీద ఉండదన్నమాట అండి. సో ఎందుకంటే వీ హ్యావ్ అవర్ ఓన్ లైక్ ఇండివిజువల్ కన్సర్న్స్ కదా, మన కంట్రీ రిలేటెడ్ ఇది కంప్లీట్గా. అండ్ లుక్ ఎట్ ద ఇండియా విక్స్. రైట్, ఇండియా విక్స్ షార్ట్ అప్ టు 30 లెవెల్ అనమాట అండి. అండ్ 27% స్టిల్ ప్లస్ పెరిగిపోవడం జరిగింది ఇంట్రాడేలో. రైట్, అండ్ రేపు కనుక సో ఇలాంటి ఏమైనా సీట్స్ అటు ఇటు అవి ఆల్రెడీ. రైట్, సో కొంతమంది దే వాంట్ టు టేక్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. రైట్, ఎందుకంటే ఒక కోయిలేషన్ లేకపోతే గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితి వస్తే కొంచెం థింగ్స్ విల్ బి డిఫరెంట్ అనమాట అండి. సో పరిస్థితులు సరిగ్గా ఉండవు. నేను మీకు క్లియర్గా చాలా రోజుల నుంచి చెప్తున్నాను. మార్కెట్ ఇట్ డజంట్ బాదర్ హూ ఎవర్ ఈజ్ లీడింగ్, బట్ దే వాంట్ స్టేబుల్ గవర్నమెంట్ అనమాట అండి. రైట్, బట్ ఆ పరిస్థితి ఉండేలా కనపడలేదు. అండ్ ఇట్స్ లైక్ బ్లాక్ స్వాన్ ఈవెంట్ అంటాం కదా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక సడన్ ఈవెంట్ అనమాట అండి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట అండి అట్ ద సేమ్ టైం. రైట్, అండ్ బీ రెడీ అనమాట అండి. ఒకవేళ ఏదన్నా ఫాల్ ఫర్దర్ కంటిన్యూ అయినా, సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో లాంగ్ టర్మ్ మీతో, ఎవరైతే క్యాపిటల్ కొంచెం క్యాష్ రైజ్ చేసుకుంటున్నారో, ఎవరైతే ఫోమో గురవ్వకుండా మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో వాళ్ళు క్యాష్ లెవెల్లో ఉండుంటారు ఖచ్చితంగా. అండ్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ క్లయింట్స్ చాలామంది ఆర్ అండ్ క్యాష్ లెవెల్ అనమాట అండి. చాలా ప్రాఫిట్ బుకింగ్, ప్రాఫిట్ చర్నింగ్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి, జేబులో డబ్బులు వేసుకుంటూ ఉండండి అని చాలాసార్లు నేను క్లియర్గా మన ఛానల్లో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. రైట్, సో ఎవరైతే అది ఫాలో అయ్యారో దే మైట్ బీ ఎంజాయింగ్ నౌ అండ్ దే హ్యావ్ క్యాష్ ఇన్ హ్యాండ్. రైట్, సో దే కెన్ గో ఫర్ షాపింగ్ నౌ. రైట్, ఓకే. సో అందువల్ల ఒక 44,800 ఆర్ 45,000 లెవెల్స్కి ఏదైనా బ్యాంక్ నిఫ్టీ టెస్ట్ చేస్తే కనుక ఇట్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట అండి. సో బయింగ్ వండర్ఫుల్గా. అండ్ ఈ అపోర్డ్ ట్రెండ్ లైన్ టచ్ అయిందని మనం అనుకున్నాం కదా. లుక్ ఎట్ ద రిజెక్షన్ ఫ్రమ్ దట్ లైన్. రైట్, ఆ ట్రెండ్ లైన్ దగ్గర నుంచే కంప్లీట్ రిజెక్షన్ అనేది. ఇప్పుడు ట్రెండ్ యాక్చువల్గా ఈ ఛానల్ బ్రేక్ అయితే మనం లోయర్ హై లోయర్లో అనుకున్నాం, బట్ కానీ ఈవెంట్ వల్ల కంప్లీట్ సిచ్యువేషన్ సినారియో అంతా చేంజ్ అయిపోయిందండి. సో ఈవెంట్ ట్రిగ్గర్ అలా ఉంటుంది అనమాట అండి, ఈవెంట్ యొక్క ప్రభావం. సో ఆ విధంగా ఉంటుంది. రైట్, అండ్ లైన్ చార్ట్ మీరు తీసుకుంటే కనుక స్టిల్ అట్ ప్రీవియస్ స్వింగ్ లో దగ్గర ఇట్ ఈస్ హోల్డింగ్. ప్రైస్ హయ్యర్ హై ఫామ్ అయింది, ఆర్ఎస్ఐ మాత్రం స్టిల్ సేమ్ హై అనమాట అండి. అంటే అంత స్ట్రెంత్ లేకుండా ఫామ్ అయింది, బట్ కానీ అది ఇమీడియట్గా ఈరోజే రివర్స్ అయిపోవడం జరిగింది. అండ్ ఒక కీ సపోర్ట్ లెవెల్ అనమాట అండి. ప్రీవియస్గా 2-3 టైమ్స్ ఈ 22,000 సైకలాజికల్ మార్క్ దగ్గర నుంచి బౌన్స్ వచ్చిందనమాట అండి. రేపు ఒకవేళ కొంచెం గవర్నమెంట్ ఫామ్ చేయగలిగి 300 అలా అట్లీస్ట్ మ్యాజిక్ ఫిగర్ 275, 280 ఆ లెవెల్స్ దగ్గరలో ఉంటే కనుక బీజేపీకి ఇండివిజువల్గా రైట్ ఇండిపెండెంట్గా ఉంటే కనుక మేబీ మార్కెట్ కొంచెం కన్సల్టేటివ్ బౌన్స్ కూడా అవి ఛాన్సెస్ ఉంటాయి. బట్ కానీ సో ఆల్రెడీ ఇంత వచ్చింది కదా సెల్ ఆఫ్ అనేది, దానికి కొంచెం కంటిన్యూషన్ పాసిబిలిటీ ఎక్కువ ఉందన్నమాట అండి. అందువల్ల ఆపర్చునిటీ ఉపయోగించుకుందామండి. అండ్ ప్రజెంట్ స్టాక్ ఐడియాస్ అయితే ఏమి లేవన్నమాట అండి కొత్తవి. అండ్ ఏవైతే నిన్న స్టాక్స్ డిస్కస్ చేసామో, నిన్న బ్రేక్అవుట్ అయింది, వండర్ఫుల్గా ఉందని మనం అనుకున్నాం. బట్ కానీ నిన్న చెప్పడం జరిగింది 280 కనుక దిగితే కనుక సో వీ హ్యావ్ టు నెగ్లెక్ట్, వీ హ్యావ్ టు ఎగ్జిట్ అని చెప్పి కూడా మనం అనుకోవడం జరిగింది. స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయినట్టే. యాక్చువల్లీ ఇట్స్ అ వండర్ఫుల్ బ్రేక్అవుట్, బట్ ఇట్స్ ఎ ఫెయిల్డ్ బ్రేక్అవుట్ బికాస్ ఆఫ్ ది ఈవెంట్ సినారియో చేంజ్ అయిపోయింది కాబట్టి యూ హ్యావ్ టు ఎగ్జిట్ అనమాట అండి. ఇఫ్ అట్ ఆల్ ఎవరైనా హోల్డ్ చేసినా కూడా 280 దగ్గరే మీరు హోల్డ్ అవ్వాలి.
అది ఆర్ట్ ఆఫ్ బుకింగ్ లాసెస్ అని కూడా చెప్తా ఉంటాను కదా. స్టాప్ లాస్ బుక్ చేయడం కూడా ఒక ఆర్ట్ అనమాట అండి. 280 దగ్గర ఒకవేళ ఎవరికైనా లాస్ బుక్ చేయడం ఇష్టం లేకపోతే 250 40 దగ్గర మీరు బుక్ చేయాలి, అది పరిస్థితి, రైట్. సో అందువల్ల ఏంటంటే కటింగ్ యువర్ లాసెస్ ఎర్లీ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే, సో అది ఒక లెసన్ అనమాట. అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ బ్రేక్అవుట్ ఇంకా అవ్వలేదు, బ్రేక్అవుట్ అవితేనే మనం పొజిషన్ తీసుకోవాలి తప్ప అదర్వైజ్ అవసరం లేదని చెప్పి అనుకున్నాం కదా. సో అందువల్ల ఐఎమ్ రిమూవింగ్ దిస్ ఆల్సో, ఎందుకంటే బ్రేక్అవుట్ రాలేదు కాబట్టి. సో ఇది స్టడీ పర్పస్ మనం ఉంచాల్సిన అవసరం లేదు. సో నిల్ స్టాక్స్ అనమాట అండి. వీఆర్ గోయింగ్ విత్ క్లీన్ హ్యాండ్స్ అండ్ వీఆర్ రెడీ విత్ క్యాష్. ఎనీ ఆపర్చునిటీ ఫర్దర్గా ఏదైనా ఒక మంచి కరెక్షన్ వస్తే ఐ విల్ బి గ్రాబింగ్ అనమాట, రైట్. సో అయితే ఎగ్జాక్ట్ బాటమ్ అనేది నో బడీ కెన్ క్యాచ్ కదా. నేను ఐ స్టార్టెడ్ యాడింగ్ స్లోగా 5% ఆల్రెడీ ఈరోజు బయింగ్ చేయడం జరిగింది ఈటీఎఫ్స్. అండ్ ఐ విల్ బి స్లోలీ యాడింగ్ హయ్యర్ కొంచెం స్లోగా ఐ విల్ బి రైట్ ఇంక్రీజింగ్ మై అలొకేషన్ అనమాట అండి. ఓకే, సో అండ్ ఇంకా ఏదైనా ఒక మంచి ఫాల్ వస్తే కనుక కొన్ని బాండ్స్లోంచి కూడా తీసి ఐ విల్ బి షిఫ్టింగ్ మై పోర్ట్ఫోలియో టు ఈక్విటీ అనమాట అండి, రైట్. ఓకే, సో ఆ విధంగా నేను ప్లాన్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్, రైట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఎంజాయ్డ్. గెట్ రెడీ ఫర్ టుమారో ఆల్సో. రేపు కూడా మంచి వాల్టైల్ మూమెంట్స్ మనం చూసే ఛాన్స్ అయితే ఉందన్నమాట అండి, రైట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో మీకు డెఫినెట్గా నచ్చిందని ఆశిస్తున్నాను. మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో మీరు అందరూ కూడా నాట్ ఓన్లీ యూఆర్ గెటింగ్ వాల్యుబుల్ నాలెడ్జ్, డెఫినెట్గా మీకు సో ఇన్వెస్టింగ్ ట్రేడ్ చేయడానికి ఇవన్నీ కూడా ఏవైతే టెక్నికల్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేస్తున్నామో మీరు ఇండిపెండెంట్గా చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి కాబట్టి వీడియో లైక్ చేయడం. అండ్ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు అనమాట, ఇంకా మొహమాట పడుతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అయితే ఈరోజు నిన్న వీడియో మిస్ అయిన వాళ్ళు వీళ్ళు రిగ్రెట్ అనమాట. ఒకసారి నిన్న వీడియో చూడండి ఫ్రెండ్స్, రైట్. ఒకవేళ చూడకపోతే కనుక ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రీటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, యూ ఆల్ బాయ్.